నవరత్నాలు ఇవి లేదా రాజశేఖర రెడ్డి తర్వాత వాళ్ళ తప్ప ఇంకోటి రావడానికి లేదు. ఎందుకంటే జలయజ్ఞాలు చేశాడు, ఆరోగ్యశ్రీలోనూ ఫీజు రియంబర్స్మెంట్లు పెట్టినోడు. రాష్ట్ర చరిత్రకి ఒక కొత్త అధ్యాయం. పేదవాడు కూడా ఇంజనీరింగ్ చదవచ్చు, పేదవాడు కూడా డాక్టర్ చదవచ్చు, డబ్బులు లేకపోయినా ఉన్నత చదువులు చదవచ్చు అనేటట్టు. అంతకుముందు పేదవాడంటే చదువు గురించి ఆశ పెట్టుకోకూడదు, మినిమం 10th క్లాస్ వరకు చదవాలి, అంటే అది కూడా గవర్నమెంట్ స్కూల్లో, ఆ తర్వాత మూసుకుని ఇంట్లో పడుకోవాలి. డబ్బులు ఉన్నోడు పెద్ద కాలేజీలో చదవాలి, మధ్యతరగతోడు ఆస్తులు అమ్ముకుని వచ్చి అప్పులు చేసుకుని ఆ నారాయణ చైతన్యలో చదవాలి. ఇంతే అంతకుముందు వ్యవస్థ, చంద్రబాబు తీసుకొచ్చిన వ్యవస్థ. దాంట్లో అదే కాలేజీలలోకి అదే కార్పొరేట్ హాస్పిటళ్లలోకి అడుగుపెట్టి ఉచితంగా పో అనేటటువంటి కాన్సెప్ట్ రాజశేఖర రెడ్డి ఇచ్చుకొచ్చాడు. అది అతని ఫంక్షనింగ్. అట్లాగే ఇప్పుడు ఏం చెప్పేటటువంటిది ఏంటి, మీకెందుకు, మీ భవిష్యత్ అంతా నేను అద్భుతం, మళ్ళీ మీరు ఇవాళ రోజున ఆల్ఫాలు మీకేం కావాలి అవి చేయండి, నేను చూసుకుంటాను, అమరావతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాను, అట్లాగే పోలవరం పూర్తయిపోతుంది కట్టేస్తాను, నీళ్ళ ప్రాజెక్టులన్నీ వచ్చేస్తే జరిగిపోతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ వాళ్ళు ఏ కష్టం లేదు సుఖంగా ఉన్నారు, అసలు ప్రశాంతం కడుపు నిండా నిద్రపోతున్నారు, కంటి నిండా తింటున్నారు, సారీ అట్టించటను కంటి నిండా నిద్ర కడుపు నిండా తింటున్నారు. ఈ టైప్ లో ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఆయనది స్టేట్మెంట్ ఉంటుంది, ఇది ఒకటి స్వాత్కర్ష ఉంటుంది. రెండోది పరనింద. ఆయన వచ్చేస్తే చూడండి మీ కల్లో కూడా అతను కనబడాలి, మీకు కల్లో కూడా అతను గొడ్డలతో కనబడాలి. అంటే మీకు సైకలాజికల్ గా ఎట్లుంటది అంటే, మనం పొద్దున్న రాత్రి దాకా ఏం మాట్లాడుకుంటామో నైట్ అదే కల్లోకి వస్తుంది. అలా కల్లోకి జగన్ గొడ్డలతో రావాలి, ఒంటి నిండా రక్తం పూసుకుని రావాలి, వివేకానంద రెడ్డిని చంపేసి మన వెనకాల పడుతున్నట్టు రావాలి. ఇది పిల్లలకు కూడా రావాలి. అప్పుడు పిల్లలు వామ్మోని వణకాలి, ఈ వణికిన పిల్లలు చూసిన తల్లులు భయపడాలి, తల్లుల్ని చూసినటువంటి తండ్రులు భయపడాలి. వద్దు, మనం చంద్రబాబు మీద మనకు కోపం ఉన్నా సరే జగన్ మాత్రం అధికారంలోకి తేకూడదనే ఫీలింగ్ రావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ నవరత్నాల గురించి ప్రచారం చేసుకునేవారు, లేదంటే నేను ఇన్ని బట్టలు నొక్కాను అన్ని బట్టలు నొక్కాను ప్రచారం చేసుకున్నారు జగన్ గారు కానీ వైసీపీ నాయకులు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అసలు సంక్షేమం గురించి చేసుకునే ప్రచారం కంటే, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకునే ప్రచారం కంటే, గొడ్డల పార్టీ అనో, జగన్ నేరస్తుడనో, జగన్ హంతకుడనో ఈ ప్రచారం ఎక్కువైపోయింది. అంటే అది చేసుకోలేక, లేదంటే అక్కడ డైవర్ట్ చేయాలి కాబట్టి గొడ్డలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే మీకు ఇక్కడ 2 సోర్స్. ఇప్పుడు జగన్ దాంట్లో ఒకటి తను చేసింది